నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అనగాంధ్రునికి గాను డాక్టర్ శ్రీమతి నాగమణి గారు, డాక్టర్ శ్రీ చక్రధర్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహోత్సవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి డాక్టర్ శ్రీమతి నాగమణి గారి, డాక్టర్ శ్రీ చక్రధర్ గారి వివాహ దిన శుభ సందర్భంగా మరియు డాక్టర్ శ్రీ జి వెంకటేష్ గారి, శ్రీమతి శోభారాణి గారి వివాహ దిన శుభ సందర్భంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే డాక్టర్ శ్రీమతి నాగమణి గారికి, డాక్టర్ శ్రీ చక్రధర్ గారికి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మనోజప్పులు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో బాగుంటున్న మీకు నిండు నూరేళ్ళు వారు మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు డాక్టర్ శ్రీమతి నాగమణి మేడం గారు, డాక్టర్ శ్రీ చక్రధర్ సార్ గారు. అలాగే మరో వసంత మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, అలాగే ఏం లేని గడిచిన చర్యలు మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతితో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధలను కోరుకుంటూ మీ జంటకి పెళ్ళిలో శుభాకాంక్షలు అండి. అలాగే మీకు మామయ్య గారి ఆశీస్సులు, అత్తయ్య గారి ఆశీస్సులు, మీ నాన్నగారి ఆశీస్సులు, అమ్మగారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లరిని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు అందరి తరపున, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది తరపున మీకు పెళ్ళిలో శుభాకాంక్షలు అండి. అలాగే డాక్టర్ శ్రీ జి వెంకటేశం గారికి, శోభారాణి గారికి కూడా పెళ్ళిలో శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మనోజప్పులు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో బాగుంటారు మీకు నిండు నూరేళ్ళు వల్ల మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు డాక్టర్ శ్రీ జి వెంకటేష్ గారు, శ్రీమతి శోభారాణి గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు మీ అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, మీ మామయ్య గారి ఆశీస్సులు, అత్తయ్య గారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లరిని కోరుకుంటూ, అలాగే మరో వసంతం నిన్న మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, ఏం లేని గడిచిన చరణి మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతితో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధలను కోరుకుంటూ మీ జంటకి పెళ్ళిలో శుభాకాంక్షలు అండి. అలాగే డాక్టర్ శ్రీమతి నాగమణి గారికి, డాక్టర్ శ్రీ చక్రధర్ గారికి, చింజు రిత్విక్ గారికి, చింజు రియా గారికి, డాక్టర్ శ్రీ జి వెంకటేష్ గారికి, శ్రీమతి శోభారాణి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్రద్ధ వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అందించే శక్తి ఆ భగవంతునికి ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడీ తరని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే డాక్టర్ శ్రీమతి నాగమణి మేడం గారికి, శోభారాణి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి మీకు ఎల్లరూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరికి మరియు సులమ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందనం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది, వేల మందిని చేపిస్తున్న వెంకటేశ్వరికి మరియు సులమ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్రద్ధ వద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వరికి మరియు సులమ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీమతి నాగమణి గారు, డాక్టర్ శ్రీ చక్రధర్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. నా దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ మర్దకాజా, ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే రైస్, అలాగే దొండకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. గిరులు